పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, జెంట్స్ అయినా లేడీస్ అయినా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా, ఏ బాడీ షేప్ వాళ్ళైనా ఈ డైట్ చేయొచ్చండి. చాలా లో కాస్ట్ డైట్ అండి. నేను పర్సనల్గా జెన్యూన్గా 10 డేస్లో 10 kgs వెయిట్ తగ్గానండి ఈ డైట్ చేసి. మినిమం 10 days చేయొచ్చు చేయాలనుకుంటే. డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 లీటర్ వాటర్ అయితే తాగుతానండి, డైట్లో ఉన్నా లేకపోయినా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో 3 బాయిల్డ్ ఎగ్స్, 1 యాపిల్ అండ్ 1 గ్రీన్ టీ అండి. బాయిల్డ్ ఎగ్స్లో ఫుల్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి. యాపిల్ వచ్చేసి కార్బ్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ గ్రీన్ టీ కూడా ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మంచిగా ఫ్యాట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. గ్రీన్ టీ కోసం చాలా డౌట్స్ ఉన్నాయి, నేను తర్వాత వేరే వీడియోలో పెడతాను. మధ్యలో ఆకలేస్తే కీరా, క్యారెట్ ఆర్ స్ప్రౌట్స్ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా సేమ్ అండి. 2 or 3 బాయిల్డ్ ఎగ్స్, 1 యాపిల్ అండ్ 1 గ్రీన్ టీ అండి. ఎక్సర్సైజ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఒక 15 minutes ఫాస్ట్ వాకింగ్ చేస్తే చాలు. అందుకే ఇది నా ఫేవరెట్ డైట్. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 1 యాపిల్ అండ్ 1 గ్రీన్ టీ అండి. తర్వాత డిన్నర్ వచ్చేసరికి ఓట్ మీల్ నేను సపరేట్ రెసిపీ పెడతానండి. ఇక్కడైతే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. లో ఫ్యాట్ మిల్క్లోని రోల్డ్ ఓట్స్ బాయిల్ చేసుకుని అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. డేట్స్, ఆల్మండ్స్, పిస్టాషియోస్ ఎవ్రీథింగ్ వేసుకోవచ్చు. సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్నెస్ కోసం కావాలంటే ఒరిజినల్ హనీ యాడ్ చేసుకోవాలండి. హనీ లేకపోతే మ్యాపిల్ సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లింక్స్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో లింక్ అని పెట్టండి. నేను జెన్యూన్గా వాడే గ్రీన్ టీ, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ మీకు లింక్స్ పెడతాను. ఆ తర్వాత పీసీఓఎస్ కోసం వెజ్ డైట్ కూడా అడుగుతున్నారండి. అది కూడా నేను 2 daysలో అప్డేట్ చేస్తాను. ఈ డైట్ అయితే మినిమం 10 days ఫాలో అయితే మంచిదండి. 70 to 80 kgs ఉన్న వాళ్ళైతే పక్కాగా ఫాలో అవ్వాలి 10 days. ఎటువంటి క్రేవింగ్స్ వచ్చినా కూడా ఈ డైట్ ఫాలో అయితే ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నైట్ ఫైనల్గా ఒక గ్రీన్ టీ తాగి డే ఎండ్ చేయడమేనండి. ఇదేనండి ఎగ్ డైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డౌట్స్ కూడా అడగండి. నేను మొత్తం డౌట్స్ అన్నీ చదువుతానండి, కమెంట్స్ అన్నీ చదువుతాను. డైరెక్ట్గా రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతానండి.